నాకు ఫస్ట్ సంజీవ్ గారు వచ్చి కథ చెప్పినప్పుడు అనుకున్నా, ఇంత పెద్ద సినిమా అయిన ఇంత త్వరగా ఎలా తీస్తారు అని. మంచి లక్ష్మి గారు రోల్ చూస్తున్నప్పుడు ఒక ప్యాషన్ కనపడుతుంది. అంటే షీ వాస్ పుట్టింగ్ ద హోల్ ఎఫర్ట్ అండ్ ప్యాషన్ ఇన్ టు దట్ రోల్. వేరే ఇండస్ట్రీలో ఇండియాలో సినిమా లవర్స్ ఉండవచ్చు, కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం సినిమా భక్తులు ఉన్నారు. అన్నా ఆదిపర్వం చూసావా? ఇంకా చూడలేదా? అన్న ఆదిపర్వం చూడన్నా, సూపర్ గా ఉంది. నాకు కూడా అలాగే ఉంది. నేను మరి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కారేకుడిలో డెవిల్ మూవీకి షూటింగ్ లో ఉన్నప్పుడు ఈ సినిమా కోసం కాల్ వచ్చింది. డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడు చూస్తే వీ హ్యావ్ బికమ్ అ ఫ్యామిలీ. వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ యాజ్ అ ప్రాజెక్ట్, ఒక సినిమా. ఇది ఒక సినిమా అంతే, ఒక అడుగు అంతే, కానీ వీ హ్యావ్ యాక్చువల్లీ మేడ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ లైఫ్ అన్నట్టు అనిపిస్తుంది. ఆదిపురం అంటే మొదటి భాగం. సో ఈ మొదటి భాగంలోనే మాకు చాలామంది సహకరించారు, చాలామంది సపోర్ట్ ఇచ్చారు. గోరింట శ్రావణి, ఘంటా శ్రీనివాసరావు గారు, అలాగే రవి దశిక, రవి మొదలవలస, అలాగే శ్రీరామ్ వేగరాజు, ప్రదీప్, అలాగే ఎప్పుడు మా వెన్నంటి ఉండే రావుల వెంకటేశ్వరరావు గారు, అందరి సహకారంతో ఇంత పెద్ద ప్రాజెక్టు నేను చేయడం మొదటిసారి. ఎవరు మొన్న ప్రసాద్ ల్యాబ్కి వస్తే పలకరిస్తే, చాలా ఏళ్ల తర్వాత పలకరిస్తే ఆదిపర్వం పోస్టర్ చూసాము. మంచు లక్ష్మి గారి ద్వారా మీరు స్టార్ డైరెక్టర్ కాబోతున్నారని చెప్పేసి ఒక పోస్టర్ తోటే అన్నారు వాళ్ళు. నిజంగా ఇది నిజం. సో అది నాకు అవార్డు వచ్చినంత సంతోషాన్ని ఇచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. సో నిజంగా నాకు ట్రైలర్ లాంచ్కు ముందే నాకు మంచి అవార్డు ఇచ్చారు. ఇక్కడ ఎవరో అనుకోకుండా ఒక 15 ఏళ్ల తర్వాత చూశాను ఆయన్ని. ఎఫ్బీలో చూసి ఒక పోస్ట్ ద్వారానే, ఒక పోస్టర్ చూసి నన్ను అభినందించారు. నా నెంబర్ కూడా లేదు, సడన్గా కలిసినందుకు ఆయన చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ సినిమాలో మంచు లక్ష్మి గారి విశ్వరూపాన్ని చూస్తాం. అలాగే లాహిర్లో సినిమాతోటి అందరినీ అలరించి ఆంధ్రవాడైనటువంటి ఆదిత్య ఓం గారిని కొత్త క్యారెక్టర్లో చూస్తాం. ఇంతవరకు చేయని క్యారెక్టర్ది. అలాగే ఎస్తర్ గారు కూడా అద్భుతమైన క్యారెక్టరు. ఆవిడ కూడా మాకెప్పుడు వెన్నంటి ఉండి వెల్విషర్ లాగా సపోర్ట్ చేశారు. అండ్ సుహాసిని అమ్మవారి క్యారెక్టర్ చేశారు. ఇలాగా స్నేహాని కేరళ నుంచి, వేరు వేరు రాష్ట్రాల నుంచి అమ్మవారులుగా చేసిన వాళ్ళందరికీ. అలాగే మా మహాలక్ష్మి శ్రీజిత అమ్మాయిని ఫస్ట్ చూడగానే ఈ అమ్మాయి వద్దు అన్నారు. 99% ఓటింగ్ అమ్మాయికి నెగిటివ్గా వచ్చింది. నేను ఒక్కడనే ఈ అమ్మాయి చాలా బాగుంటుంది మన క్యారెక్టర్కి అని చెప్పాను. సో ఆ అమ్మాయి 100కి 1000% ఎఫర్ట్ పెట్టి ఆ అమ్మాయి కూడా పర్ఫామ్ చేసింది. సూపర్ యాక్చువల్గా. థ్యాంక్ యూ. అండ్ క్షేత్రపాలకుడుగా చేసినటువంటి మా హీరో శివ కంఠంనేని గారు, వారిని ఈ సినిమాకి వేరే క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయితే, లేదు నాకు 5 minutes ఉన్నా పర్లేదు, 5 నిమిషాలు ఉన్నా పర్లేదు, ఒక మంచి పాజిటివ్ క్యారెక్టర్ అని చెప్పారు. సో 5 minutes కాదు, ఇందులో శివ కంఠంనేని గారు కూడా వన్ ఆఫ్ ది హీరో, క్షేత్రపాలకుడు. సో అది సూపర్గా ఉంది. ఈ సినిమా ఓపెనింగ్ ఒకటి 2023 జనవరి ఆ ప్రాంతంలో ఓపెనింగ్ ఉందనుకుంటే అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్ళడం జరిగింది. ఆ రోజున నేనే సినిమా ఓపెనింగ్లో కూడా పార్టిసిపేట్ చేశాను, క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజున ఏదో చిన్న సినిమా ఒకటేదో చేస్తున్నాడు మా ఘంటా శ్రీనివాస్ గారు, మా సంజీవ్ అని అనుకున్నాను తప్ప, నౌ ఇట్ ఈస్ వెరీ బిగ్ సర్ప్రైజ్ టు మీ. ఇట్ టర్న్ అవుట్ టు బి ఏ పాన్ ఇండియా సినిమాగా టర్న్ అవటం చూస్తే షాక్ అవుతున్నాను నేను నిజంగా.
ఒక ఏదో ఎందుకంటే మా సినిమా ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు ప్రారంభం అవుతుంటాయి, మేము ప్రతిరోజు చూస్తూ ఉంటాం, రకరకాల వ్యక్తులను చూస్తుంటాం. అలాంటి ఒకనొక సినిమాల్లో ఒక సినిమా యుద్ధులే అనుకున్నాం తప్ప ఐ డింట్ ఎక్స్పెక్ట్ దట్ దిస్ విల్ టేక్ సచ్ ఎ బిగ్ టర్న్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఏ విట్నెస్ నేషనల్ రేంజ్లో ఒక పెద్ద సినిమా అవుతుందనేటువంటి ఇది ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత 5 భాషల్లో ఒక్కొక్క భాషలో ఒక్కొక్క ట్రైలర్ చూస్తుంటే ద ఇమోషనల్ కంటెంట్ అనేటువంటిది ఎంత చక్కగా తీసుకొచ్చారు. ఆ గ్రాఫిక్స్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడాను, అంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు ఉన్నటువంటి మైండ్ సెట్కి అప్పటికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్స్కి తర్వాత సబ్జెక్టు ఎక్స్పాండ్ అవుతూ పోతుంటే దీన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేసి ఇంత రేంజ్కి తీసుకెళ్లాలనేటువంటి ఆ డ్రీమ్ ఆ విధంగా ఫ్లో అయిపోయింది. పైగా తీసుకెళ్ళినట్టే ఆ ఫ్లోని ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకునే విధానం చాలా అద్భుతంగా ఉంది. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ, మై కో యాక్టర్స్ అందరికీ, మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. అయిపోయిందా? నేను ఇంకేం పోజులు ఇవ్వను, ఇంతే. నాకు ఫస్ట్ సంజీవ్ గారు వచ్చి కథ చెప్పినప్పుడు అనుకున్నా, ఇంత పెద్ద సినిమా అయినా ఇంత త్వరగా ఎలా తీస్తారు అని. ఐ వాజ్ ఫ్లోర్డ్ ఇమీడియట్లీ బికాజ్ ఒక ఆర్టిస్ట్కి ఇన్ని క్యారెక్టర్స్, బాబోయ్ నాకు ఇప్పుడు పోస్టర్ చూస్తుంటే నేను ఇన్ని క్యారెక్టర్స్ ఇన్ని ఇవి చేశాను ఒకే సినిమాలో అని. I really didn't expect the movie to be done ఇంత త్వరగా, ఇంత ఫాస్ట్గా, ఇంత ఎఫిషియెంట్గా. సో the entire credit goes to you, Andy, Sanjeev garu. May this movie be మీరు అనుకున్న దానికంటే విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు పడ్డ కష్టం, మీరు ఎంత లేట్ అయినా, ఎంత ఎర్లీ అయినా, మీరు ఎప్పుడు ఆ స్మైల్ తోటి, ఆ వాయిస్ కూడా ఒకే మాడ్యులేషన్ తోటి, అండ్ వాయిస్ నోట్స్ పంపిస్తే కూడా ఎంత స్వీట్గా మాట్లాడతారంటే అండి, వీ కాంట్ ఈవెన్ సే నో. ఎనీథింగ్ హీ ఆస్క్స్ ఇట్స్ ఎ yes. So may the universe also say yes to you in everything you're doing, and may your efforts be fruitful. And ఈ సినిమా ఈ సోషియో ఫ్యాంటసీ తోటి ఫైట్స్ అని, సాంగ్స్ అని, లవ్ స్టోరీ అని, భక్తి అని, ఇట్స్ నవరసాలు కాదు కదా, అన్ని రకాలు ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సో మీరు తప్పకుండా ఈ సినిమాకి మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ప్లానింగ్తో చేస్తాడు. కరెక్ట్గా ముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయ్యి కరెక్ట్గా చేసుకుని ఆయన 100 అనుకుంటే ఆ 100కి ఒక పైసా కూడా అటు ఇటు జరగనివాడు. ప్లస్ పక్కన మా గంటా శ్రీనివాసరావు ఉన్నాడు. ఆయన సామాన్యుడు కాదు. ఆయన నీకోసం అనే సినిమా చేసి ఆ రోజుల్లో రవితేజతో నంది అవార్డు వచ్చిన సినిమా చేశాడు గంటా శ్రీనివాసరావు. ఇక మాకు ఒక పక్కన చూసుకుంటే ఆయన ఆర్ వెంకటేశ్వరరావు ఆయన ఉంటాడు, శివశంకరరావు ఉంటాడు. ఆర్ వెంకటేశ్వరరావు మనకి ఇండస్ట్రీ కొత్తగా వచ్చే టైంలో ఎమ్మెల్యే కాలనీలో హైగ్రీవాచారి గారి గెస్ట్ హౌస్ నడుపుతూ అక్కడి నుంచి రియల్ ఎస్టేట్లో విపరీతంగా సంపాదించి ఇప్పుడు ప్రొడ్యూసర్గా, ఆర్టిస్ట్గా అన్నీ కూడా అయ్యాడు ఆయన. అలాగే ఇప్పుడు గిరిధర్ రెడ్డి గారు FDC చైర్మన్ అయ్యారన్నారు. ఇందాక మా ప్రభు పక్కా స్వార్థపరుడు, ఓన్లీ మీడియా పరంగానే చెప్పాడు. కానీ మళ్ళా తన చరిత్ర చెప్పేటప్పుడు మోహన్ బాబు గారు పలానా సినిమా దానికి అసిస్టెంట్ అని చెప్తున్నాడు. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబరు, 24 క్రాఫ్ట్స్ ఉంటాయండి. 24 క్రాఫ్ట్స్లో డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంటుంది. సో ఇండస్ట్రీ అంటే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ, దాంతోపాటు పార్ట్ వచ్చి మీడియా కూడా. సో మేమందరం ఉన్నాము, మేమందరం మీరు మాకు, మాకు మీరు అందరం కలిపే చేసుకుందామండి. ప్లస్ మనందరికీ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి, అలాగే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అలాగే ఇప్పుడు జడ్చర్లో ఆయన కూడా ఆయన ఇంటిలో షూటింగ్ జరిగింది కాబట్టి ఆయన కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఓ పక్క నుంచి నెల్లూరు, రాయలసీమతో కూడా అనుబంధం ఉంది కాబట్టి సో అందరం కలిపి వెళ్దాం. ప్లస్ ఈ సినిమాలో చూస్తూ ఉంటే నాకు చాలా సెంటిమెంట్స్ గుర్తుకొస్తున్నాయండి. నేను ఫస్ట్ టైం ఒక ట్రైలర్ లాంచ్కి వచ్చినప్పుడు ఒక 5 ట్రైలర్స్ ఒకేసారి చూడటం అన్ని లాంగ్వేజ్లో ఇదే ఫస్ట్ టైము.
ఇందులో నాకు కనపడేది ఏంటంటే ద కాన్ఫిడెన్స్, టీమ్ యొక్క కాన్ఫిడెన్స్, డైరెక్టర్ సంజీవ్ గారి యొక్క కాన్ఫిడెన్స్ నాకు కనపడుతుంది. అండ్ డెఫినెట్గా కాన్ఫిడెన్స్ ఉంటే తప్పులేదు, ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు కూడా ట్రైలర్ చూడగానే మనకు ఫస్ట్ ఒకటి అర్థమవుతుంది ఇందులో కథ ఎట్లా ఉంటుంది, కథ ఉందా లేదా కథ ఎట్లా ఉంది అనేది. ఇందులో నాకు చూసినప్పుడు కథతో పాటు ఒక మంచి ఎమోషనల్ ట్రావెల్ కూడా నాకు కనపడుతుంది. చాలా నాకు ట్రైలర్ చూసినప్పుడు చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. ఒక డైరెక్టర్గా నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది అంటే, ఒక యాక్టర్ ఒక రోల్ కనెక్ట్ కావాలంటే కదా ఆడియన్స్తో ఒక ప్యాషన్తో చేయాలి. నాకు ఈ ట్రైలర్ చూసినప్పుడు మంచి లక్ష్మి గారు రోల్ చూసినప్పుడు ఒక ప్యాషన్ కనపడుతుంది. అంటే షీ వాస్ పుట్టింగ్ ద హోల్ ఎఫర్ట్ అండ్ ప్యాషన్ టు దట్ రోల్. అండ్ డెఫినెట్గా ఇది ఒక మంచి అవార్డ్ విన్నింగ్ రోల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ వన్ ఆఫ్ హర్ బెస్ట్ క్యారియర్ పర్ఫార్మెన్స్ కూడా నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఐ విష్ ద హోల్ టీమ్, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ, ఐ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుందని, అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. స్టేజ్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ రోల్ ఇవ్వడానికి. ఎందుకంటే టిల్ నౌ ఐ హ్యావ్ డన్ ఓన్లీ రొమాంటిక్ రోల్స్, కానీ ఫ్రమ్ దిస్ ఇయర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సమ్ సీరియస్ రోల్స్ కూడా. ఆల్రెడీ దానంలో నాకు మంచి క్రిటికల్ అక్లెయిమ్ వచ్చిందండి. సో ఒక యూనిక్ కాన్సెప్ట్కి ఒక పాన్ ఇండియా రేంజ్లో మా డైరెక్టర్ గారు చేశారండి. సూపర్. యాక్చువల్గా నేను అనుకోలేదు, ఫ్రాంక్గా చెప్పాను. నేను అనుకోలేదు ఎంత గ్రాండ్గా కానీ మనం అందరం కలిసి చాలా హార్డ్ వర్క్ చేశాను ఈ సినిమా. ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలి. నేను చాలా ఇండస్ట్రీస్లో ఇప్పుడు పనిచేస్తున్నాను, అన్ని ఇండస్ట్రీస్లో, హిందీ ఇండస్ట్రీ, హాలీవుడ్లో కూడా చేశాను. కానీ నాకు మదర్ ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ మాత్రం. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఐ లర్న్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్. వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. వేరే ఇండస్ట్రీలో ఇండియాలో సినిమా లవర్స్ ఉండవచ్చు, కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం సినిమా భక్తులు ఉన్నారు. సో 100% I request all the people to give love and encouragement to this film and make this film a great hit. And we have been seeing a lot of pan-India heroes from Telugu industry. I think from this film we get one pan-India heroine, Manchu Lakshmi garu kuda meer ustunarandi total India ki. So andarki malli thanks to all my co-actors, Satyaprakash garu, Shrijita, Venkat, Esther garu, everyone, Delhi Rajeshwari garu, Jemi Suresh garu, and Chivudiki Ganta Srinivasrao garu, thank you so much. Please encourage this film, and I feel that this film will be a hit like Arundhati, Karthikeya, Kantara. Let's hope for the best. Thank you. అన్నా ఆది పర్వం చూసావా? ఇంకా చూడలేదా? అన్న ఆది పర్వం చూడన్నా, సూపర్ ఉంది. आदि पर्वत सुपर हिट. ए भाई आप आदि पर्वत देखा क्या? अरे यार आदि पर्वत देखो यार, क्या पिक्चर है माँ के. आदि पर्वत सुपर डुपर हिट. अना आदि पर्वत पातिया என்னது ஆதி பர்வம் படம் பாத்தியா? இது பாக்கறியா? ஏ மண்ண கட்டி மாதிரி இருக்கடா, உடனே போயிட்டு ஆதி பர்வம் படம் பாட்டுக்கடா, அந்த படம் பெரிய ஹிட் பண்ணடா, போன்ல பேசிக்கிட்டு இருக்கா. அண்ணா யார் இது? ಏನೋ ಆದಿ ಪರ್ವ ಪடம் ಇನ್ನೂ ನೋಡಿಲ್ವಾ? ಆದಿ ಪರ್ವ ಪಡ ಇನ್ನೂ ನೋಡಿಲ್ವಾ? ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ಯಾ? ಇಮಿಡಿಯೇಟ್ ಹೋಗಿ ನೀ ಆದಿ ಪರ್ವ ಪಡಲ್ಲಿ ನೋಡ್ಲೇಬೇಕು ನೀನು. ಇಲ್ಲಣ್ಣ ಅಣ್ಣ ಆದಿ ಪರ್ವನ್ ఎవరాడు ఆది పర్వం పడం మరిಲ್ಲ ಏನಯ್ಯ ಆದಿ ಪರ್ವ ಪಡಂ ತೆಲುಗು ತಮಿಳ್ ಕನ್ನಡ ಹಿಂದಿ ಈಗ ಮಲಯಾಳಂನಲ್ಲಿದೆ ನೋಡಿದ್ರೆ ಆದಿ ಪರ್ವ ಪಡಂ ಎಷ್ಟೋ ಹಿಟ್ಟು ಇಷ್ಟು ಆಗ್ತಾರೆ. కరెక్టా? yes my dear friends, ఇది ఆది పర్వం పడం అంటే, ఆది పర్వం సినిమా అంటే ये है आदि पर्वम नाम के फिल्म को जिसको कि हम सब मिलके बहुत बड़ा हिट बनाएंगे. आदि पर्वम
గారు ఒక మాట రండి. మీ అందరూ కూడా ఎన్నో సినిమాలు చూసుంటారు, మిలిటరీ వాళ్ళందరినీ చూసుంటారు. మిలిటరీ వాళ్ళు బార్డర్లో చేస్తుంటారు, కొంతమంది జవాన్స్ ఎవరు లేకపోతే ఒక్క కెప్టెన్ మాత్రం ఉంటారు. దట్ ఈస్ దిస్ ఆది పర్వం మూవీ ఈజ్ వన్ మ్యాన్ ఆర్మీ షో. దట్ వన్ మ్యాన్ ఆర్మీ ఈజ్ అవర్ సంజీవ్. ఇతను తీసుకున్న పని, ఇతను తీసుకున్న శ్రద్ధ, ఇతను తీసుకున్న కష్టం, ఇతను ఎవ్రీథింగ్ నాకు ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ది ఫిల్మ్ ఇవాళ దాకా కూడా తెలుసు. సో మనమందరం కలిసి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మన సంజీవ్ గారికి, మన గంటా శ్రీనివాసరావు గారికి, మన మిగతా ఆర్టిస్టులకి, ఎవ్రీబడికి ఒక మంచి శ్లోకంతో డెడికేట్ చేయొచ్చా? సో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు ప్లీజ్ స్టాండ్ అప్. ఎలాగైతే మీ అందరూ హనుమాన్ సినిమా చూసి హనుమాన్ తాలూగా హనుమాన్ చాలీసాతో ఈ భూ ప్రపంచాన్ని చాలా పెద్ద వాళ్ళకి తీసుకెళ్లారు. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు స్టాండ్ అండ్ సే జై శ్రీరామ్ దత్తావల్లకి మహాజ్ఞాన స్వరూపేచ హనుమాన్ అంజనా సుతః కాలజ్ఞాన స్వరూపేచ హనుమాన్ రామభక్త బ్రహ్మజ్ఞాన స్వరూపేచ హనుమాన్ వాయుసుతః నమామి కపీసం శరణం 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 రామభక్త శరణం మమ. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముఖ సుధారి బర్ణవర హృదయ బిమల జసో జోదాయక ఫలచారి పుత్రహీన తన జానకే సుమిరో పవన్ కుమార్ బలవతి విద్యా దేహమహి హరో కలేశి విकार. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపీ సతీ లోక ఉజాగర రామ దూత అతలతో బలధామ అంజన పుత్ర పవన సత్నామ మహావీర విక్రమ బజరంగి కులత నివార సుమతికే సంగి కంచన పరమ విరాజ్ సుబేస కారణ కుండల కించిత కేస హాత వజ్ర ధ్వజా విరాజే కాందే మూచి జనేవ సాజే శంకర సుమన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ బందర్ విద్యాపాని గుణిత ఛాತ್ರ రామ కాజ కరಬೇಕು ಆತರು ಪ್ರಭು ಚಲಿತು ಸಿರಬೇಕು ರಶಿಯ ರಾಮನ ಕರ ಸೀತಾಮನ ವಸಿಯ ಸೂಕ್ಷ್ಮ ರೂಪದರ್ಶಿಯ ದಿಖಾವಾ ಬಿಡ ರೂಪದಲ್ಲಿ ಲಂಕ ಜರಾವ ಭೀಮ ರೂಪದಲ್ಲಿ ಹಸರು ಸಮಾರೆ रामचंद्र के काज समारे. श्री रघुबीर हर्ष लाइए रघुपति किन्नी बहुत बढ़ाइए तुम प्रिय वर्तई संभाई सास बदन तुम रोजस गामियास का श्रीपति कंटल गामे सनकादिक ब्रह्मांड मनीषा नाल सार सहित ईसा जम कुबेर दिग्पाल जहाते कभी को मिट कह सकेगा हाथ तुम उपकार सुग्रीव किन्हा राम बिलाय राजपत दिना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर में सब जगह जाना दुख शास्त्र जोजन पर भानो लील्य चाहे बदन फल जानो प्रभु मुद्रिका मेल घुमाही जलद लांगा चरजना हे दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरो देते राम तुम्हारे तुमरे कुमारे हो तुरवाज्ञा अपने सारे सब गुणे तुम्हारी शरण तुम रक्षक हूँ को डंडा आप तेज सवारो आप तीनों लोग हाकते का आप भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे. बोलो संजीव गारी की जय. సో మనం అందరం కూడా ఈ సంజీవ్ వ్యక్తిని చాలా ప్రేమిస్తున్నాం, ఆది పర్వం లాంటి సినిమాను చాలా ప్రేమిస్తున్నాం. కాబట్టి ఈ మంత్రం ద్వారా ఈ భూప్రపంచం మీద అంటే ఎందుకంటే ఇది ఒక సినిమా, ఒక భాష కాదు, ఇది ఇంకా స్టార్టింగ్. ఆగే ఖేల్తో और भी बहुत है मेरे भाई. సో టోటల్ ఇండియాలోని ఈ సినిమా అంత పెద్ద హిట్ అయ్యి మన సంజీవ్ గారి పేరు డంకా పే డంకా హోనా चाहिए. होने भाई संजीव. अरे यार आदि पर्व का डायरेक्टर है यार, అందుకే అన్నాను సంజీవ్ గారికి జై. థ్యాంక్ యూ. అండ్ అన్నిటికంటే మెయిన్ అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఆల్ ద పీపుల్ ఐ లవ్ యూ. ఓకే amazing thank you so much. Jai Shri Ram. Thank you so much. దేవా హర హర మహాదేవ హర హర మహాదేవ. శివాకంఠం లేని అనే నేను ఈ సినిమాలో క్షేత్రపాలుడుగా నటించాను. వీళ్ళందరూ ఇన్ని లాంగ్వేజ్ మాట్లాడారు, నేను మాత్రం ఒకటే చెప్పాను, హర హర మహాదేవ. సంస్కృతం అనేది ఇండియాలో ఎక్కడికైనా నడుస్తుంది, ఈ సినిమాలో అన్ని సంస్కృతంలోనే ఉంటాయి. శ్లోకాలు కానీ పద్యాలు కానీ నా మీద వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ భైరవాష్టకం కానీ అన్నీ సంస్కృతంలోనే ఉంటుంది. జనరల్గా మనం రాసేటప్పుడు కూడా లాంగ్వేజెస్ నోన్ అని రాసినప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని రాస్తాం, సంస్కృతం కూడా రాయాలి. మొన్న ఎవరో అడుగుతున్నారు, ఇండియాలో మీరు ఇన్ని లాంగ్వేజ్లు ఉంటాయి అంతా ఒకటే మతం అని ఎట్లా చెబుతారంటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం మొదలుపెట్టేది శుక్లాంబరధరం విష్ణు అని. అందరూ అన్ని లాంగ్వేజ్లు మాట్లాడినా రోజు పూజ చేసేది మాత్రం మనం సంస్కృతంలోనే. ఇప్పుడు మనవాడు హనుమాన్ చాలీసా చేశాడు కదా, అది భోజ్పూరి, ఒరిజినల్గా భోజ్పూరిలో ఉంటుంది, అది బీహార్.
సో అది కూడా మనం రోజు అందరం మాట్లాడుతూనే ఉంటాం. ఆ భాష ఏది అనేది మనకు అర్థం తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద స్కేల్ ఉన్న మూవీలో నన్ను క్యాస్ట్ చేసినందుకు సంజీవ్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ సార్ ఇంత బిజీ స్కెడ్యూల్లో వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ హానరింగ్ ద ఈవెంట్ సార్. అండ్ ఇంతమంది సీనియర్ ఆర్టిస్ట్తో నేను యాక్ట్ చేయడం చాలా ఫస్ట్ టైం అండి. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. అండ్ ఐ రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం ఈ ఫిలింలో వర్క్ చేయడం. చాలా సీన్స్ చాలా టఫ్గా ఉన్నా కూడా సంజీవ్ గారు చాలా కూల్గా చేయించారు. అండ్ ఇట్ వాజ్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సార్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. ఐ వాజ్ వెరీ స్కేర్డ్ ఇన్ ద బిగినింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఇంక్లూడింగ్ మీ అండి. ఈ మూవీని చూసి మా అందరిని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తెలుగు మీడియా అందరికీ ధన్యవాదాలు. Good evening to all of you, to my all co-stars, my director sir, producer sirs. I'm really indebted to Telugu industry. The way industry is growing and making beautiful concepts, a different kind of concepts, is really spectacular. Today it's a big day for all of us, and what a lovely spirit and vibes here. I would like to thank Sanjeev sir first, because I have seen him 24 hours without break. He worked for this movie, and today we got the result. We are thrilled. I am really happy, and I would like to thank all the ADs who has worked really hard with my Telugu script also, because I can't speak much Telugu, so I hope I didn't disappoint anyone. And my hairstylist, my makeup artist, my everyone, every crew and every team members, I really want to say thanks to make this journey so beautiful. Coming to my co-stars, Kiran, being a lovely co-stars, and he's really very good friend and very talented actor. Aditya Om sir, I have learned a lot from him. I really have learned a lot from him. He just can hold the expression on his eyes. It's just amazing. He is feeling shy now. Esther ma'am, so beautiful ma'am. She's so talented and she's so sweetest. నాకు కూడా అలాగే ఉంది. నేను మరి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కారేకుడిలో డెవిల్ మూవీకి షూటింగ్లో ఉన్నప్పుడు ఈ సినిమా కోసం కాల్ వచ్చింది. సో అప్పుడు సగం 1 లైన్ లాగా చెప్పారు. ఓకే సరే, నా క్యారెక్టర్ వరకు చెప్పారు, నేను ఒప్పుకున్నాను. ఇక్కడ వచ్చాక డైరెక్టర్ గారు టీంని కలవడం జరిగింది. డైరెక్టర్ గారు చూస్తే కన్నడలో చాలా బాగా మాట్లాడతారు. ఆయనకి కూడా కర్ణాటక కనెక్షన్ ఉంది. సో అదొక కనెక్షన్. డిఓపి గారి కనెక్షన్స్, అందరూ ఒక్కొక్కరే పరిచయం అయ్యేటప్పుడు వాళ్ళలో ఉన్న ప్యాషన్, సినిమా మీద ఉన్న ప్రేమ, అది చూస్తూ ఒక వేవ్ లెంత్ మ్యాచ్ అయిపోయింది. ఎలా అంటే డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడు చూస్తే వీ హ్యావ్ బికమ్ అ ఫ్యామిలీ. వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ యాజ్ అ ప్రాజెక్ట్, ఒక సినిమా, ఇది ఒక సినిమా అంతే, ఒక అడుగు అంతే, కానీ వీ హ్యావ్ యాక్చువల్లీ మేడ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ లైఫ్ అన్నట్టు అనిపిస్తుంది. సో అలాంటి ఒక మంచి టీంతో కలిసి ఒక సినిమా చేయడం, నేను ఎప్పుడు అంటుంటాను, కొత్తగా ఏదో చేస్తుండాలి, కొత్త ప్రాజెక్ట్స్, కొత్త సబ్జెక్ట్స్, కొత్త క్యారెక్టర్స్ చేస్తూ ఉండాలని చెప్తుంటాను. కానీ నేను చెప్తే సరిపోదు కదా, అలాగే మన కోసం ఆలోచించి, మన కోసం క్యారెక్టర్స్ రాసి మన కోసం సినిమాలు తీస్తేనే మనకు అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం నాకు సంజీవ్ గారు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా మీద నమ్మకం పెట్టి నన్ను అప్రోచ్ అయ్యి రోల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. సినిమా వరకు చెప్పాలంటే నాకు షూటింగ్ చేసేటప్పుడు ఓన్లీ నా ట్రాక్ వరకు మాత్రమే తెలుసు. సో పాపతో షూట్ చేశాను, హీరోయిన్ గారితో చేశాను, హీరో గారితో చేశాను. సో ఓన్లీ కొన్ని క్యారెక్టర్స్ వరకు మాత్రమే, నా ట్రాక్ వరకు మాత్రమే షూటింగ్ నాకు తెలుసు. సో అందరు చెప్పినట్టు పెద్ద ఎలా ఏం జరగబోతుంది, మల్టిపుల్ ట్రాక్స్ సగం వరకే తెలుసు, కానీ అవి ఎలా కొలైడ్ అవుతాయి, ఎలా అది ఒక స్క్రిప్ట్లో మారిపోతుంది అనేది అప్పుడు ఇమాజినేషన్ లేదు. బట్ ఈ రోజు ఇక్కడ కూర్చుని నాకు అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. 2 లాంగ్వేజెస్ డబ్బింగ్ నేనే చేశాను, తెలుగు కన్నడ. అప్పుడు రషెస్ చూశాను, అయినా ఇంత ఇమాజినేషన్ లేదు. బట్ ఈ రోజు సార్ ఎంత అంటే దిస్ షోస్ ద గుడ్ విల్ దట్ సార్ హ్యాస్. అంటే ఇండస్ట్రీలో ఎంత సంవత్సరాలు ఉంటామో,
థ్యాంక్ యూ. ఎంత సంవత్సరాలు ఉంటాము, డబ్బులు సంపాదిస్తారు ప్రతి ఒక్కరు. డబ్బులు సంపాదించవచ్చు, ఫేమ్ సంపాదించవచ్చు, కానీ ఒకరు ఇప్పుడు సినిమా తీస్తున్నారని చెప్పేటప్పుడు ఎంత అందరూ వాళ్ళ బిజీ స్కెడ్యూల్ పక్కన పెట్టి ఒకరిని సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చి ఇంతసేపు కూర్చొని హౌస్ఫుల్, మీరు చెప్పినట్టు ఒక ఫస్ట్ అడుగుకి ఇంత మంది రావడం అండ్ ఇంత సపోర్ట్ చేయడం, ఇదే చూపిస్తుంది సంజీవ్ గారు ఎవరు అనేది. సో నాకు పర్సనల్గా అలా ఒపీనియన్ ఉండే, కానీ ఇంతమందికి కూడా సేమ్ ఒపీనియన్ ఉంటుంది అనేది నేను ఈరోజు చూస్తున్నాను. సో డెఫినెట్లీ సంజీవ్ గారు, దిస్ ఫిల్మ్ ఇస్ జస్ట్ స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ వాట్ సంజీవ్ గారు ఈజ్. సో చాలా మంచి మనిషి, చాలా మంచి హ్యూమన్ బీయింగ్, ఆఫ్ కోర్స్ చాలా మంచి టెక్నీషియన్ కూడా. సో అలాంటి ఒక మనిషికి అన్నీ బాగా జరగాలని నా కోరిక. ఇది నిజంగా మీ కెరియర్ది ఆది పర్వం అయిపోవాలి. ఇక్కడ నుంచి మీరు ఇంకా వెనక్కి తిరగకూడదు, ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. మీకు మాత్రమే కాకుండా మీ వెనకున్న అన్ని మన ప్రొడ్యూసర్స్కి, అన్ని ఆర్టిస్టులకి, ఇక్కడ ఉన్న అన్ని ఆర్టిస్టులకి, మన గెస్ట్లకి, ఈరోజు ఇక్కడ ప్రజెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్ ఉండాలి. ఇక్కడ నుంచి అందరూ ముందుకెళ్ళి ఈ సినిమా నుంచి సినిమాకి కనెక్ట్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ సినిమా ఒక పెద్ద న్యూ బిగినింగ్ అవ్వాలని నా కోరిక. సో డెబ్యూ కాదు, ఐ థింక్ న్యూ యాక్టర్స్ ఈ సినిమా ద్వారా మనకి పరిచయం అవుతున్నారు. వాళ్ళకు కూడా మంచిది కోరుకుంటూ అందరికీ మంచిది అవ్వాలి. ఈ సినిమా ఇప్పుడు ఈ ట్రైలర్ నుంచి స్టార్ట్ అయిన మన జర్నీ, సినిమా రిలీజ్ టైంలో కూడా మీడియా మిత్రులది, అట్ ద సేమ్ టైం ఆడియన్స్ అందరిది సపోర్ట్, బ్లెస్సింగ్స్ మనకు కావాలని అడుగుతున్నాను. కన్నడ ప్రేక్షకులకి, నాకు కన్నడ తెలుసు కాబట్టి సార్ అంతా నాకు ప్యాన్ ಇಂಡಿಯನ್ ಅన్ని ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್ ರಾವು, ಬಟ್ ಕನ್ನಡದಲ್ಲೂ ಕೂಡ ಈ ಸಿನಿಮಾ ರಿಲೀಸ್ ಆದಾಗ ಕನ್ನಡ ಸಿನಿಮಾವನ್ನು ಕೂಡ ಕರ್ನಾಟಕದ ಜನತೆ, ಕನ್ನಡ ಸಿನಿಮಾವನ್ನು ನೋಡಿ ಆದಿಪರ್ವ ನಿಮ್ಮ ಸಪೋರ್ಟ್, ನಿಮ್ಮ ಪ್ರೋತ್ಸಾಹ, ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ ನಮ್ಮ ಸಿನಿಮಾ ಕೊಡಿ ಅಂತ ನಿಮ್ಮೆಲ್ಲರ ಹತ್ರ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಧನ್ಯವಾದ. అందరూ చెప్పింది నేను కూడా మమ అంటూ, సంజీవ్ డేర్స్ టు డ్రీమ్, కేర్స్ టు అచీవ్. అది వాళ్ళు చూశాను నేను. ఓ మై గాడ్, 5 లాంగ్వేజెస్లో ట్రైలర్, ఇట్ వాజ్ అమేజింగ్. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ తను ఒక స్టార్ క్యాస్ట్ అనుకుంటే మాత్రం వాళ్ళు వచ్చే వరకు he will manage all of them, and నేనే ఎగ్జాంపుల్ దానికి. ఎందుకండి అంటే లేదు, మీరే సూట్ అవుతారు. సో థ్యాంక్ యూ సంజీవ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఏ లవ్లీ క్యారెక్టర్. అండ్ సంజీవ్ సపోర్ట్ సిస్టమ్ చాలామంది ఉన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సినిమాని ఈ ట్రైలర్ స్టేజ్ వరకు తీసుకొచ్చి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఐ విష్ ఆదిపర్వం టీమ్ ఆల్ ది బెస్ట్ సంజీవ్. మీడియా సోదరులకు ముఖ్యంగా, నేను మీడియా నుంచి వచ్చాను కాబట్టి వాళ్ళందరికీ ముందు వెల్కమ్ చెప్తున్నాను. అండ్ థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ముందుగా ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది డైరెక్టర్ మేగోడ్ సంజయ్ గారికి. ఎందుకంటే నన్ను ప్యాన్ ఇండియా యాక్టర్ని చేశారు. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాం, కానీ ఒకేసారి నాకు హ్యూజ్ గొప్పగా అద్భుతంగా అనిపించిన విషయం ఏంటంటే 5 భాషల్లో ఈ సినిమాని ఆయన తీసుకురావడం, ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం చాలా గొప్ప విషయం. సాధారణ విషయం కూడా కాదు, అసాధారణాన్ని సాధారణం చేశారు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ గంటా శ్రీనివాసరావు గారు, నేను కాలేజ్ రోజుల్లో ఎక్కువ సార్లు పాడుకున్న పాటలు మీరు తీసినటువంటి నీకోసం సినిమాలో పాటలే. చాలాసార్లు స్టేజ్ మీద ప్రైజులు కూడా తీసుకున్నాను ఆ పాటలు పాడి. నాకు ఆ సినిమా మా అందరికీ ఇచ్చినందుకు నంది అవార్డ్ ఫిలిం, థ్యాంక్ యూ సార్. చాలా మంచి సినిమా మాకు ఇచ్చారు, మాకు మళ్ళీ గుర్తు చేశారు ఆ సినిమాని. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ అండి, ఈ సినిమాలో నాకు ఈ క్యారెక్టర్ని ఓకే చేసినందుకు. తర్వాత నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది లక్ష్మీ మంచు గారికి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే నేను ఆవిడకి హస్బెండ్గా క్యారెక్టర్ చేస్తానని చెప్పిన వెంటనే ఆవిడ ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా సినిమాలు మిమ్మల్ని నవ్వించాను, ఈ సినిమాలు కూడా నవ్విస్తూ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నోట్లో ఉండే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు సంజయ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను ఎక్కడో కాఫీ షాప్లో టీ తాగుతూ ఉంటే టక్మన నెంబర్ వచ్చింది, ఫోన్ ఎత్తాను, హలో సార్ అన్నాను, ఆయన మాట్లాడారు. సాధారణంగా వెళ్ళిపోయే ముందు ఏం చెప్పినా వింటారని కాదని ఇది ఒకటి వినండి. సాధారణంగా ఎవరైనా ఫ్రెండ్స్ మగవాళ్ళు ఇంకో మగవాడికి ఫోన్ చేస్తే 2 నిమిషాలు మాట్లాడి ఈడేంటర్ తినేస్తున్నాడు, ఇంకా పెట్టడా ఇడు ఎక్కువ వెళ్ళలేము మేలు వాయిస్లు.
అదే అందమైన అమ్మాయి ఫోన్ చేసినానికి ఎంత బాగుందండి మీ వాయిస్, సరే సచ్ స్వీట్ వాయిస్ యూ హ్యావ్, ఈ టైప్ మాటలన్నీ వస్తాయి. కానీ నేను వాయిస్కి ఫిదా అండి, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్. ఎందుకంటే ఏదో ఒక చిన్న శృతి మెత్తతనం ఉంటుంది ఆయన వాయిస్లో. లక్ష్మి గారు చెప్పినప్పుడు ఏదీ కాదనిలేము ఆయన అంటే ద వే ఆయన మాట్లాడే విధానం చాలా నేర్చుకోవచ్చు. తెలుగులో కూడా ఇంత చక్కగా మాట్లాడవచ్చా, ఇంత రెస్పెక్టబుల్గా ఎదుటి ఆర్టిస్ట్ని కానివ్వండి, టెక్నీషియన్ కానివ్వండి, ఒక్కరోజు కూడా ఆయన ఫేస్లో నేను చిరాకు చూడాల. అంటే ఏదో సందర్భంలో మనకు ఖచ్చితంగా కోపం వస్తుందండి. లొకేషన్లో ఒక్కరోజు కూడా నైట్ 3 o'clock 4 o'clock వరకు షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆయన పళ్ళు మాకు కనిపిస్తూనే ఉండే ఇలా నవ్వుతూ. అది ద బెస్ట్ క్వాలిటీ. అండ్ సంజయ్ గారు యాజ్ ఎ టెక్నీషియన్గా ఈయన చేసిన ప్రయత్నం ఎందుకు చాలా గొప్పదంటున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమలో 80 ఏళ్ళుగా ఎన్నో సినిమాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సినిమా సక్సెస్ సాధించాలి, విజయవంతం అవ్వాలని కోరుకుంటాం. చాలా సినిమాలు విజయవంతమైనవి. ముఖ్యంగా సౌత్ ఇండియాలో తెలుగు సినిమాకంటూ ఒక స్టేచరు, స్టామినా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని, దేశాన్ని వెళ్తున్నాయి తెలుగు సినిమాలు. అలాంటి తరుణంలో మీరు తీసుకొస్తున్న ఆది పర్వం అనే టైటిలే ఫస్ట్ పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చింది. దానికి చాలా థ్యాంక్ యూ. అంత మంచి టైటిల్ పెట్టి అలాంటి సినిమాలు నాకు అవకాశాన్ని కల్పించినందుకు. అండ్ యాక్టర్స్ అందరితో ఆల్మోస్ట్ నన్ను అందరితో కలిపారు అనుకోండి, అందరు ఆర్టిస్టులతో కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ సార్ థ్యాంక్ యూ సార్. అండ్ ఆదిత్య ఓం గారు, ఆయనతో ఫైట్ సీక్వెన్స్లో చాలా బాగుంటుంది ఆ సీన్, అది థియేటర్లో చూడండి. అండ్ మై హీరో అండ్ ఎస్తర్ గారు, వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు కానీ చాలామంది ఇంకా ఇక్కడ కూర్చున్నారండి మీ వల్ల, ఇది నిజం.